బ్రేకింగ్ న్యూస్ గ్రూప్ 1 మెయిన్స్ పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు రద్దు చేస్తోంది. అలాగే గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాలను మళ్లీ మూల్యాంకనం చేయాలని టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 8 నెలల్లో మళ్లీ మూల్యాంకనం చేయాలన్న తీర్పిచ్చింది హైకోర్టు. లేని పక్షంలో గ్రూప్ 1 మెయిన్స్ మళ్లీ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ జాయిన్ అవుతున్నారు. సురేష్, గ్రూప్ 1 కి సంబంధించి రీవాల్యుయేషన్ జరపాలని చెప్తూ ఉంది హైకోర్టు. సో దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? రీవాల్యుయేషన్ చేస్తారా? ఎప్పుడు చేస్తారు? ఇది ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి? అంటే గ్రూప్ 1 ఎగ్జామ్స్ నిర్వహించిన తర్వాత కొంతమంది ఏవైతే ఎగ్జామ్ పేపర్స్ ఉన్నాయో వాటిని సరిగా రీవాల్యుయేషన్ చేయలేదు, దిద్దడం కూడా సరిగా దిద్దలేదు, కొంతమందికి అన్యాయం జరిగిందని చెప్పేసి కూడా హైకోర్టులో పిటిషన్స్ దాఖలు చేయడం జరిగింది. మొత్తం 20 మంది అభ్యర్థుల దాకా పిటిషన్స్ వేశారు. అన్ని పిటిషన్స్ కలిపి హైకోర్టు విచారణ జరిపింది. ఈరోజు ఆ తీర్పు వెల్లడించింది. అయితే అభ్యర్థులు కోరినట్టే ఆ పేపర్స్ని మళ్ళీ రీవాల్యుయేషన్ చేయండి, లేని పక్షంలో కుదరకుంటే 8 నెలల లోపు మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయండి అంటూ కూడా టీజీపీఎస్సీకే ఆప్షన్ వదిలేయడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు టీజీపీఎస్సీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఖచ్చితంగా అభ్యర్థులకి కోరిన విధంగా హైకోర్టు తీర్పు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఒకవేళ రీవాల్యుయేషన్ చేయడం కుదరకుంటే మళ్ళీ ఫస్ట్ నుంచి ఎగ్జామ్స్ నిర్వహించి మెయిన్స్, ఇంటర్వ్యూస్ అన్నీ కూడా గ్రూప్ 1 ఎగ్జామ్స్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని అంతా కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి 8 నెలలు గడువు కూడా హైకోర్టు పెట్టడం జరిగింది. కాబట్టి గతంలో కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ సరిగా నిర్వహించలేరని చెప్పేసి వాయిదా రద్దు చేయడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రూప్ 1ని టీజీపీఎస్ని ప్రక్షాళన చేసి అక్కడ మళ్ళీ గ్రూప్ 1 ఎగ్జామ్ని కండక్ట్ చేసింది. ఆ కండక్ట్ చేసిన తర్వాత ఏదైతే కరెక్షన్ చేశారో ఆ కరెక్షన్లో తప్పులున్నాయి, సరైన రీతిలో కరెక్షన్ చేయలేదు అని చెప్పేసి కూడా అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్లపైనే ఇన్ని రోజుల పాటు నియామకాలపై స్టే విధిస్తూ విచారణ కొనసాగించింది. అయితే ఈరోజు హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఆ తీర్పులో రీవాల్యుయేషన్ చేయాల్సిందే అని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టంగా చెప్పింది. లేని పక్షంలో మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే ఇప్పుడు టీజీపీఎస్కి సవాల్తో కూడిన పనే ఇది. ఖచ్చితంగా అభ్యర్థులు కూడా అదే కోరుతున్నారు. చాలామందికి అన్యాయం జరుగుతుంది. లోకల్, నాన్ లోకల్, మిగతా ఇదేదైతే రీవాల్యుయేషన్కి సంబంధించిన ప్రశ్న పత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని మూల్యాంకనం సరిగ్గా చేయలేదు అని చెప్పేసి కూడా అభ్యర్థులు పిటిషన్లు వేయడం జరిగింది. ఆ పిటిషన్లపైనే సుదీర్ఘంగా వాదనలు విన్న న్యాయమూర్తి ఈరోజు తీర్పు వెల్లడించడం జరిగింది. ఇటు ప్రభుత్వం తరపున అంటే టీజీపీఎస్సీ తరపున వాదనలు వినిపించారు, అభ్యర్థుల తరపున వాదనలు వినిపించారు. అన్ని వాదనలు సుదీర్ఘంగా విన్న తర్వాత హైకోర్టు ఈరోజు తీర్పు వెల్లడించింది. ఇంకా మరికొద్ది సేపట్లోనే న్యాయవాదులు కూడా బయటకు వచ్చి మాట్లాడితే మరింత స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా అభ్యర్థులంతా కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ఏదైతే కరెక్షన్ ఉంటుందో పేపర్ కరెక్షన్ అది సరైన పద్ధతిలో జరగలేదు, చాలామంది అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉంది, కాబట్టి ఈ పరీక్షలను రద్దు చేయాలి అని చెప్పేసి లేదంటే రీవాల్యుయేషన్ చేయాలి, మా పేపర్లని మళ్ళీ కరెక్షన్ చేయాలి అని చెప్పేసి కూడా చాలామంది అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఇప్పుడు టీజీపీఎస్సీ రీవాల్యుయేషన్ చేస్తుందా లేదంటే మళ్ళీ రీకండక్ట్ ఎగ్జామ్ గ్రూప్ 1కి సంబంధించిన ఎగ్జామ్ని మళ్ళీ నిర్వహిస్తుందా అనేది కూడా తెలియాల్సింది. ప్రస్తుతం అయితే ఈ తీర్పుకు సంబంధించి మరింత స్పష్టత మరికొద్ది సేపట్లో వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థుల తరపున న్యాయవాదులు కూడా ఇంకా కోర్టులోనే ఉన్నారు కాబట్టి వారు వచ్చిన తర్వాత కోర్టులు ఆ తీర్పుకు సంబంధించి పూర్తి స్థాయిలో తీర్పు వచ్చే అవకాశం కనబడుతుంది. అయితే సురేష్, అంటే చూస్తున్నాం రీవాల్యుయేషన్ అనేది పెద్ద ప్రక్రియ అని అర్థమవుతుంది. టీజీపీఎస్సీ కూడా ఒక సవాల్తో కూడుకున్నటువంటి సిచ్యువేషన్ అండ్ అభ్యర్థులకి కూడా రీకండక్ట్ చేయడం అనేది కూడా మళ్ళీ ఆబ్జెక్ట్ మార్చడం జరుగుతుంది, దాని తర్వాత క్వశ్చన్స్ మార్చాలి, ఇదంతా కూడా ఒక పెద్ద ప్రాసెస్గా ఉంటుంది. కానీ రీవాల్యుయేషన్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి సో దీనికి సంబంధించి అభ్యర్థులు ఏం చెప్తూ ఉన్నారు? రీకండక్ట్కైనా రెడీ అని అంటున్నారా? అంటే కొంతమంది అభ్యర్థులేమో ఖచ్చితంగా ఇప్పటికే హైకోర్టు స్టే విధించింది కాబట్టి నియామకాలపైన స్టే ఎత్తేయాలని కొంతమంది పిటిషన్లు వేశారు, నియామకాలకి అనుమతి ఇవ్వాలని. అయితే కొంతమంది ఈ పరీక్షలన్నీ రద్దు చేయాలి, మళ్ళీ రీకండక్ట్ చేయాలని కొంతమంది అభ్యర్థులు
ఆ పిటిషన్ దాఖలు చేశారు. కొంతమంది రీవాల్యూ చేయాలి, ఎందుకంటే మేము ఎగ్జామ్ మంచిగా రాసాము అయినప్పటికీ కూడా మార్కులు తక్కువ వచ్చాయంటే అక్కడ కరెక్షన్ చేసేవారు పొరపాటు చేసి ఉంటారని చెప్పేసి కూడా వాళ్ళ అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. అన్ని పిటిషన్లను కలిపి హైకోర్టు విచారించింది. రీవాల్యుయేషన్ చెయ్యండి, దాంట్లో ఆప్షన్ ఉంటే ఖచ్చితంగా అని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. కాబట్టి టీజీపీఎస్సీ ఇప్పుడు కోరుకున్న అభ్యర్థులకు సంబంధించితో పాటు ఎవరైతే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో వారికి సంబంధించిన పేపర్లన్నిటిని కూడా మళ్ళీ రీవాల్యుయేషన్ చేస్తారా లేదంటే మొత్తం ఎగ్జామ్ని రద్దు చేసి మళ్ళీ నిర్వహిస్తారా అనేది కూడా టీజీపీఎస్కే హైకోర్టు వదిలేసింది. వారి ఆప్షనే ఎంచుకోమని చెప్పింది. కాబట్టి టీజీపీఎస్ఏ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ రీవాల్యుయేషన్ చేస్తే మళ్ళీ పేపర్లు కరెక్షన్ చేసి రీవాల్యుయేషన్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మొత్తానికి మొత్తం పేపర్లు అన్నిటి ఎగ్జామ్నే క్యాన్సిల్ చేసి తర్వాత మళ్ళీ రీకండక్ట్ గ్రూప్ 1కి సంబంధించి మళ్ళీ మొదటి నుంచి కూడా అందరూ అభ్యర్థులు మళ్ళీ ఎగ్జామ్ రాసి మళ్ళీ ఇప్పటికే చాలామంది కొంతమంది కింది స్థాయి ఉద్యోగులు కూడా లీవులు పెట్టి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యారు. కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగాము. మళ్ళీ ఇప్పుడు పేపర్ ఏదైతే ఎగ్జామ్ని రద్దు చేస్తే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పేసి ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు చెప్తున్నారు. కానీ ఈ ఎగ్జామ్ సరిగా నిర్వహించలేదు, పేపర్లు సరిగా కరెక్షన్ చేయలేదు. కాబట్టి ఒక్కరికి అన్యాయం జరిగినా మళ్ళీ ఉద్యోగం రాదు. కాబట్టి ఖచ్చితంగా రీవాల్యుయేషన్ చేయండి, లేదంటే మళ్ళీ రీకండక్ట్ చేయండి, ఎగ్జామ్ పోయేదేం లేదు అని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు చెప్తున్నారు. కాబట్టి హైకోర్టు రెండు ఆప్షన్లు కూడా టీజీపీఎస్కే ఇచ్చింది. కాబట్టి రీవాల్యుయేషన్ అయినా చేయండి, లేదంటే మళ్ళీ ఎగ్జామ్ అయినా కండక్ట్ చేయండి, 8 నెలల లోపు ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావాలని చెప్పేసి కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. అంటే 8 నెలల సమయం ఇచ్చింది. కాబట్టి రీవాల్యుయేషన్ చేస్తారా లేదంటే మళ్ళీ ఎగ్జామ్ రీకండక్ట్ చేస్తారా అనేది కూడా టీజీపీఎస్కి సంబంధించిన ఆప్షన్గా ఉంది. కాబట్టి టీజీపీఎస్సీ నిర్ణయమే ఫైనల్ అవుతుంది. ఖచ్చితంగా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు స్పందించిందా టీజీపీఎస్సీ దీనికి సంబంధించి? అంటే టీజీపీఎస్సీ మేము సక్రమంగానే ఎగ్జామ్ నిర్వహించాము, సరైన రీతిలోనే కరెక్షన్ జరిగింది, ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగలేదని చెప్పేసి హైకోర్టులో వాదనల సమయంలో వాదనలు వినిపించడం జరిగింది. టీజీపీఎస్సీ తరఫున అన్ని ఏదైతే టీజీపీఎస్సీని కూడా గతం కంటే ఇప్పుడు ప్రక్షాళన చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేశాము. మొత్తం ఏదైతే టీజీపీఎస్కి సంబంధించిన బాడీ ఉంటుందో అందులో ఉన్నటువంటి వారందరినీ కూడా కొత్త వాళ్ళని నియమించిన తర్వాతే అన్ని మొత్తం చర్యలు తీసుకున్నాకనే ఎగ్జామ్ కండక్ట్ చేశాము, ఎక్కడ ఎలాంటి పొరపాటు జరగలేదు అని చెప్పేసి కూడా వాదనలు వినిపించారు. కానీ అభ్యర్థులు తీవ్ర అన్యాయం జరుగుతుంది, కరెక్షన్లో తప్పులు జరిగాయి, మేము ఎగ్జామ్ కరెక్ట్గా రాసినప్పటికీ కూడా అక్కడ సరైన మార్కులు రాలేదంటే ఏదైతే కరెక్షన్లోనే అన్యాయం మాకు జరిగిందని చెప్పేసి కూడా అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు వేసి వాళ్ళ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించడం జరిగింది. అయితే ఇప్పుడు హైకోర్టు సుదీర్ఘంగా వాదనలు విన్న తర్వాత ఒక తీర్పు ఈరోజు వెల్లడించడం జరిగింది. ఇప్పుడు ఆ తీర్పుకు సంబంధించి ఏం జరగబోతుంది అంటే టీజీపీఎస్సీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆప్షన్ 2 ఇచ్చింది. కాబట్టి వారు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా లేదంటే రీవాల్యుయేషన్ చేసి మళ్ళీ మార్క్స్ యాడ్ చేస్తారా అనేది కూడా టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి టీజీపీఎస్కి సంబంధించి ప్రకటన వచ్చిన తర్వాతే దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రీవాల్యుయేషన్ జరిగితే సురేష్ అంటే ఎంత సమయం పట్టొచ్చు రీవాల్యుయేషన్? ఖచ్చితంగా, ఎందుకంటే 8 నెలలు టైం ఇచ్చింది. కాబట్టి వాళ్ళ టీజీపీఎస్కి సంబంధించిన వెసులుబాటు, వారికి సంబంధించి ఎవరెవరు అబ్జెక్షన్ చేస్తున్నారు, ఎవరెవరికి సంబంధించిన పేపర్లను రీవాల్యుయేషన్ కోరుతున్నారు, వారందరికీ సంబంధించి మళ్ళీ రీవాల్యుయేషన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామ్ రాసాము, ఏదైతే సరైన కరెక్షన్ జరగలేదు, దాంతో చాలామంది అభ్యర్థులు ఇప్పుడు ఉద్యోగం అంటే నష్టపోతారు. కాబట్టి ఖచ్చితంగా వారికి అందరికీ న్యాయం జరగాలంటే రీవాల్యుయేషన్ చేస్తే వారు ఏమేమి ఆన్సర్ రాశారు వాటికి సంబంధించిన రీవాల్యుయేషన్లో తెలిసిపోతుంది. కాబట్టి మార్క్స్ యాడ్ అవుతే మళ్ళీ కొంతమందికి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వారికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రీవాల్యుయేషన్ చేయాలనే చెప్పేసి అభ్యర్థులు కోరుతున్నారు. కాబట్టి ఇప్పుడు టీజీపీఎస్సీ గోల్లో ఇప్పుడు బాల్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైకోర్టు 2 ఆప్షన్లు టీజీపీఎస్కి ఇచ్చింది, రీవాల్యుయేషన్ అయినా చేయండి లేదంటే రీకండక్ట్ అయినా ఎగ్జామ్స్ మళ్ళీ చేయండి అని చెప్తున్నారు. కానీ రీకండక్ట్ చేయాలంటే చాలామంది అభ్యర్థులు ఇప్పటికే, ఎందుకంటే మొత్తం మెయిన్స్ వరకు రాసి ఉన్నటువంటి వాళ్ళే మళ్ళీ అందులో మెయిన్స్లో చాలామందికి అన్యాయం జరిగిందని చెప్పి కోర్టుకు వచ్చారు. కాబట్టి రీవాల్యుయేషన్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేదంటే కుదరదు అంటే ఖచ్చితంగా ఎగ్జామ్స్ రద్దు చేసి మళ్ళీ రీకండక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.